హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరమరాలని మనం ఎప్పుడు కలుపుతూనే ఉంటాము. అంటే వివిధ రకాలుగా కలుపుతూ ఉంటాము. కొంతమంది పోపు వేసి కలుపుతారు. లేదంటే కొంతమంది ఫ్రై చేసేసి ఉప్పు, కారం వేసి కలుపుతారు. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు మరమరాలు కలిపారంటే పిల్లలు చిప్స్ అనేవి కూడా అడగరనమాట. అంత టేస్టీగా ఉంటాయి. చిప్స్ కంటే కూడా రుచిగా ఉంటాయి ఈ మురమరాలనేవి. కట్టా మిట్టా మురమర పుల్ల పుల్లగా, కారం కారంగా, తియ్య తియ్యగా అంటే పిల్లలకే గాకుండా పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్‌లో ఒక పెద్ద స్పూన్‌తో ఒక హాఫ్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ ఉప్పు వేసుకోవాలి. మనం ఉప్పు ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీతో కారం కూడా తీసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు మన ఇష్టం. కాస్త ఎక్కువ కలర్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో కొద్దిగా హింగ్ వేసుకోవాలి. హింగ్ కంపల్సరీ వేసుకోవాలి. చాలా మంచి స్మెల్ వస్తుంది. మంచి రుచి కూడా వస్తుంది. దీంతో పాటు డైజెషన్‌కి కూడా చాలా మంచిది. ఇది నిమ్మ ఉప్పు అనమాట. నిమ్మ ఉప్పు వేసుకోండి. ఒక చిన్న స్పూన్‌తో కొద్దిగా. తర్వాత చక్కెర ఒక 2-3 స్పూన్స్. అంటే మీరు కలిపే క్వాంటిటీని బట్టి 3 స్పూన్స్, 4 స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు. మీకు స్వీట్ కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ. ఇదొచ్చేసి మనకి గార్లిక్ పౌడర్. ఇది మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. ఇది లేని వారు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. తర్వాత కాలా నమక్ వేసుకోవాలి కొద్దిగా. వేసేసి కలిపేసేసుకోవాలి. అన్నిటిని కూడా మిక్సీ వేసేసుకోవాలన్నమాట. మొత్తం మిక్సీ వేసేసుకుని కలిపి రెడీగా ఉంచుకోవాలి. అన్నీ కూడా పౌడర్సే కదా, దాంట్లో మళ్ళీ స్పెషల్‌గా ఏం లేదు. కానీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిగ్గా కలుస్తాయన్నమాట. తర్వాత స్టవ్‌పై బాండ్లీ పెట్టేసుకొని నూనె వేసుకొని దాంట్లో పోపు వేసుకుందాము. పోపులో ఆవాలు, జీలకర్ర, తర్వాత పల్లీలు వేసుకుందాము. పల్లీలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దోరగా అంటే స్టవ్ సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. ఇది మనకు ఒక 5 మినిట్స్‌లోనే అయిపోతుంది ఈ డిష్ అనేది. చూడండి, పల్లీలు కాస్త వేగిన తర్వాత దీంట్లో పుట్నాలు కూడా వేసుకుందాము. ఇలా చేసి పెట్టారంటే మీకు 1 మంత్ వరకు కూడా ఇవి స్టోర్ ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చు. దీంట్లో కాస్త కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా వేసుకున్నాము. కరివేపాకు కాస్త ఫ్రై అవ్వాలి. అంటే వాటర్ ఏమీ లేకుండా ఉండాలి. అప్పుడు దీంట్లో మనము మరమరాల్ని జల్లెడ పట్టుకొని తీసుకోవాలి. మరమరాలు ఎప్పుడైనా కూడా కింద మనకి గసిగా అంటే పౌడర్‌గా ఉంటాయి. కాబట్టి ఆ పౌడర్ లేకుండా జల్లెడ పట్టేసి మరమరాలు తీసేసుకోవాలి. తీసుకొని ఈ పోపులో వేసేసి కాస్త ఒక 2 మినిట్స్ వేయించుకుంటే చాలు. చూడండి ఎంత బాగా ఇలా క్రిస్పీగా అంటే కురుముగా అవుతాయి. ఇప్పుడు మనము ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పౌడర్‌ని వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా పౌడర్ వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మురమరాలు వేగిపోయాయి కాబట్టి అంటే కరకరలాడుతున్నాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మనము తయారు చేసుకున్నటువంటి ఈ పౌడర్‌ని వేసేసుకోవాలి. నాకిక్కడ 4 స్పూన్స్ పౌడర్ పట్టిందండి. మన రుచిని బట్టి, మన క్వాంటిటీని బట్టి కాస్త ఎక్కువ తక్కువ పడుతుంది. ఈ పొడి స్టోర్ చేసి పెట్టుకుంటే మళ్ళీ కావాల్సినప్పుడంతా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉండే కట్టా మీఠా మురమరాలు రెడీ అయిపోయినాయి. ఎంత బాగున్నాయో చూడండి. మీకు కలర్ ఎక్కువ కావాలి అనిపిస్తే కాస్త పసుపు ఎక్కువగా వేసుకోండి. నేను నార్మల్‌గా వేసుకున్నాను ఇక్కడ. దీంట్లో మనం కారం కూడా యాడ్ చేస్తాం కదా, కారం కలర్ కూడా వస్తుంది. చాలా రుచిగా ఉంటాయి. దీంట్లో కావాలంటే మీరు కాస్త కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయలు కూడా కలుపుకొని అంటే సన్నగా కట్ చేసుకొని కలుపుకొని తినొచ్చు. ఇలాగే బాగుంటాయి. ఒకవేళ కావాలంటే అలా కూడా తినొచ్చనమాట. చూడండి రెడీ అయిపోయినాయి. చూసారు కదండి, కట్టా మీఠా మురుముర చాలా రుచిగా ఉంటాయి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.